హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన దగ్గర వరల్టెక్ బ్రాండింగ్ నుంచి 8" అండ్ 10" మనకి యాక్టివ్ సబ్ ఊఫర్స్ అయితే ఉన్నాయన్నమాట. మనకి ఇన్బుల్ట్ యాంప్తో రావడం జరుగుతుంది. మన దగ్గర 8" ఉన్నాయి అండ్ అట్లానే 10" కూడా ఉన్నాయన్నమాట. మనం ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా తెలుసుకుందాం. దీని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, డిజైన్ ఎట్లా ఉంది, మనకి ప్రైస్కి వర్తా కాదా, మీకు ప్రైస్ అవన్నీ వీడియో లాస్ట్లో చెప్తాను. మనకి అయితే ఇన్బుల్ట్ యాంప్తో రావడం జరుగుతుంది కాబట్టి డైరెక్ట్గా కంపెనీ యాంప్ అది. మనకి ఇన్బుల్ట్ యాంప్ అంటే వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. ఆల్రెడీ చెక్ చేశాను. మీకు ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎట్లా ఉంది ఏంటి అని. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఐటమ్ కావాలి అంటే డౌన్ డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ చాట్ తాలూకా లింక్ ఉంటుంది. మీరు అక్కడ నుంచి ఐటమ్ ఆర్డర్ చేసుకోవచ్చు, లేదంటే నాతో చాట్ చేయొచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, ఇది మీకు బాక్స్ అయితే మీకు ఇట్లా వస్తుంది అనమాట. బాక్స్ ప్యాకింగ్ వరల్టెక్ అనే బ్రాండింగ్ నుంచి 8" యాక్టివ్ సబ్ ఊఫర్ అనమాట. మనకి బాక్స్ ప్యాకింగ్ మాత్రం చాలా బాగుంది. మీకు ఎట్లా వస్తుంది బాక్స్ ప్యాకింగ్ ఓపెన్ చేస్తే లోపల ఎట్లా ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, ఇది మీకు సబ్ ఊఫర్ అయితే మనకైతే వెయిట్ అయితే మాత్రం చాలా ఉంది. మనకి ఊఫర్ అండ్ యాంప్ రెండు కలిపి ఉంటాయి. అండ్ నెక్స్ట్ మీకు వెయిట్ కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ మనం బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే చాలా అంటే చాలా బాగుంది. మీకు సౌండ్ మీరు వినొచ్చు. బిల్డ్ క్వాలిటీ ఇది మరి మనకి హార్డ్ ప్లేవుడ్ అయితే రాదు. బ్రాండెడ్లో ఏంటంటే మీకు బేస్ పంచ్ రావాలంటే ప్లేవుడ్ కూడా అట్లనే వాళ్ళు మెయింటైన్ చేస్తారు. మీకు సింపుల్ చెప్పాలంటే ఇది కార్డ్బోర్డ్ టైప్ అయితే మీకు వస్తుంది అనమాట. వెయిట్ మాత్రం చాలా హెవీ ఉంది. అండ్ నెక్స్ట్ మనం ఫస్ట్ దీని యాంప్ గురించి చూద్దాం. యాంప్ మనకైతే బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మీకు యాంప్ అయితే ఫస్ట్ చూసుకుంటే మీకు ఫ్యూజ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. డీసీ ఫ్యూజ్ అయితే ఉందన్నమాట సేఫ్టీ పర్పస్ గురించి. దాని పక్కన చూసుకుంటే మీకు అయితే పవర్ సెక్షన్ ప్రొవైడ్ చేశారు. మీరు అక్కడ నుంచి పవర్ సప్లై ఇవ్వాలంటే మీరు అక్కడ నుంచి ఇవ్వచ్చు అనమాట. మీకు ఎట్లా ఇవ్వాలని నెక్స్ట్ చెప్తాను. దాని పక్కన చూసుకుంటే మీకు మొత్తం 3 స్టెప్స్లో మీరు బేస్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మీకు ఫుల్ బేస్ వస్తుంది ఫస్ట్లో పెట్టుకుంటే. అండ్ నెక్స్ట్ మీడియం పెట్టుకుంటే మీకు వాయిస్ కమ్ బేస్ అయితే రావడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ లాస్ట్లో పెట్టుకుంటే మీకు వాయిస్ కొంచెం ఎక్కువ వస్తుంది. ఇందులో నుంచి మీకు వాయిస్ బేస్ మీ రెండు మిక్స్ అయ్యి వస్తున్నాయి. బట్ మీకు ఓన్లీ బేస్ కావాలి, మీరు ఆల్రెడీ స్పీకర్స్ ఉన్నాయంటే మీరు ఫస్ట్లో పెట్టుకోండి. మీకు బేస్ పంచ్ అనేది ఎక్సలెంట్గా వస్తుంది. దాని పక్కన చూసుకుంటే మీకు అయితే ఫ్రీక్వెన్సీ ఉంది. మీరు అక్కడ నుంచి సబ్ ఊఫర్ తాలూకా ఫ్రీక్వెన్సీ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. దాని డౌన్ చూసుకుంటే మీకు గెయిన్ ఉందన్నమాట. సబ్ ఊఫర్ తాలూకా గెయిన్ ఏమైనా అక్కడ నుంచి పెంచుకోవచ్చు అన్నట్టు. దాని పక్కన చూసుకుంటే మీకు ఆడియో ఇన్ ఉంది. మీ డెక్ నుంచి వచ్చిన ఆడియో అవుట్ తీసుకొచ్చి మీరైతే ఇక్కడ ఇన్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. దాని పక్కన చూసుకుంటే మీకైతే రిమోట్ కంట్రోల్ గురించి వేరే సాకెట్ లాంటిది ప్రొవైడ్ చేశారనమాట. ఇది మీకు ఓవరాల్గా ఈ యాంప్ తాలూకా సిస్టమ్ అయితే. దానిపైన చూసుకుంటే మనకైతే ఎయిర్ హోల్ ఉంది. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఎయిర్ హోల్ లోపల నుంచి మనకైతే ఊఫర్ తాలూకా మ్యాగ్నెట్ అన్నది కనిపిస్తుంది. చూసుకోవచ్చు, ఇది మీకు మ్యాగ్నెట్ అయితే. అండ్ నెక్స్ట్ మనం దీని ఫ్రంట్ సెక్షన్ చూసుకుంటే మనకైతే మెయిన్ సబ్ ఊఫర్ ఉంది. 8" సబ్ ఊఫర్. నాకు మెయిన్గా దీని గ్రిల్ నచ్చింది. గ్రిల్ బాగుంది ఎందుకంటే మనకి ఇది ఐరన్ బాడీతో ప్రొవైడ్ చేశారు. మొత్తం ఇది ప్లాస్టిక్ అయితే కాదు, అంత ఈజీగా బ్రేక్ అవ్వదు. బట్ కాకపోతే జాలి కొంచెం దగ్గరికి ఇచ్చుంటే బాగుండు. హోల్స్ కొంచెం బిగ్ సైజ్లో ఉన్నాయి కదా, ఎవరైనా ఫింగర్ పెట్టే ఛాన్స్ ఎక్కువ ఉంది. అదొకటే కొంచెం నాకు మైనస్ అనిపించింది. కానీ మీరు పర్ఫెక్ట్గా యూజ్ చేస్తారంటే అది కూడా పెద్ద ప్రాబ్లం కాదు. బట్ కాకపోతే ఇది మీకు మెటల్ బాడీ రావడం వల్ల కొంచెం సేఫ్టీ అని కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం దీని డిజైన్ గురించి మాట్లాడుకుంటే మనకైతే ఇది మరీ రౌండ్ టైప్ కాదు, అలా అని మరీ స్క్వేర్ టైప్ కాదు, రెండు కలిపి వచ్చాయి. మీకు డౌన్ బేస్లో అయితే మీకు కరెక్ట్గా సిట్టింగ్ అవుతుంది. ఇట్లా మీకు సిట్టింగ్ చూసుకోవచ్చు, మీరు ఇట్లా సిట్టింగ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ పైన అయితే ఆఫ్ కర్వ్ లాగా ఉంది. మీకు బాగా అబ్జర్వ్ చేస్తే స్మాల్ ఇగ్లూ ఉంటుంది కదా, అలాగైతే మీకు ఇది ఉందన్నమాట. చాలా బాగుంది. బట్ వెయిట్ కూడా అట్లనే ఉంది. టాప్లో చూసుకుంటే వరల్టెక్ అనే బ్రాండింగ్ అంటే ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఇది మీకు ఓవరాల్గా ఇది అయితే. మనం సౌండ్ అవుట్పుట్ చెక్ చేద్దాం, తర్వాత చెక్ చేద్దాం. దీని నెక్స్ట్ మోడల్ ఉంది కదా 10" అది కూడా చూసిన తర్వాత మనం సౌండ్ అవుట్పుట్ చెక్ చేద్దాం ఎట్లా ఉంది ఏంటి అని. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, ఇది మీకు 10" అయితే వరల్టెక్ బ్రాండింగ్ నుంచి. బాక్స్ కొంచెం పెద్దది ఉంది చూసుకోవచ్చు. ఇది మీకు బాక్స్ అయితే వరల్టెక్ బ్రాండింగ్ నుంచి 10". ఇది కూడా మనకి యాక్టివ్ సబ్ ఊఫర్ అంటే. మనం దీన్ని బాక్స్ ఓపెన్ చేద్దాం. మీకు బాక్స్ ఓపెన్ చేస్తే ఇట్లా ఉంటుంది అనమాట. లోపల ప్యాకింగ్ అవన్నీ ఇట్లా మీకు ఫోల్డ్ అయ్యి వస్తాయి. ఫ్రెండ్స్ ఇది మీకు సబ్ ఊఫర్ అయితే మాత్రం ఇన్బిల్ట్ యాంప్తో మీకు అయితే రావడం జరుగుతుంది. ఇది కూడా మీకు సేమ్ మోడలే. డౌన్లో మనకి సిట్టింగ్ గురించి స్ట్రైట్ బేస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. టాప్లో మీకు ఆఫ్ కర్వ్ అయితే ఉంది. ఇది కూడా మీకు ఇగ్లూ లాగే ఉంటుంది. మీరు బాగా అబ్జర్వ్ చేస్తుంటే మీకు ఇగ్లూ లాగా వస్తుంది. బట్ కాకపోతే ఇది మనకి ఫైబర్ జాలీతో వచ్చిందనమాట. మనకి మెటల్ జాలీ అయితే ఇది మనకి ఫైబర్ జాలీ. అండ్ నెక్స్ట్ మనకి క్లోజర్ ఉంది. డిజైన్ చాలా అట్రాక్టివ్ ప్రొవైడ్ చేశారు. మొత్తం మనకి క్లోజర్గా ఉందన్నమాట. దీనికంటే ఇది చాలా బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది, అది మాత్రం ఒప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రైస్ ఎక్కువ కాబట్టి బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అండ్ నెక్స్ట్ మనం ఫస్ట్ దీని యాంప్ గురించి మాట్లాడుకుందాం. బ్యాక్ సైడ్ మనకైతే యాంప్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మీకు యాంప్ అయితే. స్టార్టింగ్ చూసుకుంటే మీకు ఎయిర్ హోల్ అనేది ఉంది. దాని డౌన్లో చూసుకుంటే మీకు అయితే ఫ్యూజ్ సాకెట్ ఉంది. ఇది మీకు ఫ్యూజ్ అయితే. దాని పక్కన చూసుకుంటే పవర్ సప్లై గురించి పవర్ సెక్షన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. దాని పక్కన చూసుకుంటే మీకైతే వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకునేందుకు, వాల్యూమ్ డిక్రీజ్ చేసుకునేందుకు మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మీకు దాని పక్కన చూసుకుంటే ఫ్రీక్వెన్సీ అడ్జస్ట్ చేసుకునేందుకు వాల్యూమ్ కంట్రోల్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. మీరు సెంటర్లో చూసుకుంటే బేస్ ఫుల్ అని రెండు ఉన్నాయి. మీకు బేస్ కావాలా ఫుల్గా కావాలా మీరు ఇక్కడ నుంచి అయితే
పెట్టుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మీరు దాని డౌన్లో చూసుకుంటే మనకైతే ఇవి కొంచెం సాకెట్స్ ఎక్కువే ప్రొవైడ్ చేశారని చెప్పుకోవచ్చు. దీంతో కంపేర్ చేసుకుంటే 8 ఇంచ్తో కంపేర్ చేసుకుంటే మనకి ఆప్షన్స్ కొన్ని ఎక్కువ ప్రొవైడ్ చేశారు. అవేటో ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఫస్ట్ మనకి చూసుకుంటే ఐ అవుట్పుట్ ఉంది, ఐ ఇన్పుట్ ఉంది. రెండు మనకి ఏంటంటే సేమ్ మనకి ఆర్సీ సాకెట్స్ ఉన్నాయి కదా, మనం ఇన్ అవుట్ అంటాం కదా. మన డెక్ నుంచి వచ్చిన అవుట్ అనేది దీనికి ఇన్లో ఇవ్వాలి. మన అవుట్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం ఇన్పుట్ గురించి మాట్లాడుకుంటే మీ డెక్ నుంచి వచ్చిన ఇన్పుట్ అనేది మీరు డైరెక్ట్గా ఇవ్వాలంటే ఎక్కడ నుంచి ఇచ్చేయచ్చు. లేదు మీకు ఇంకా హెవీ బేస్ పంచ్, మీకు ఇంకా హెవీ పర్ఫార్మెన్స్ కావాలంటే ఇక్కడ మీకు చూసుకుంటే సాకెట్స్ లాగా ఉన్నాయి కదా, మనకి ఐ అవుట్పుట్ ఐ ఇన్పుట్ ఉంది కదా, మీరు ఐ అవుట్పుట్ వదిలేయండి. ఐ ఇన్పుట్ ఉంది కదా, మీ డెక్ నుంచి డైరెక్ట్గా మీరు ఎక్కడికి వైరింగ్ లాగించుకోవచ్చు అన్నట్టు. మీరు ఒకవేళ చాలామందికి డెక్కి బ్యాక్ సైడ్ ఆర్సీ సాకెట్ లేకపోతే మనం సపరేట్గా పెట్టించుకుంటాం కదా, అలా మీరు ఆర్సీ సాకెట్ పెట్టించుకోకుండా డైరెక్ట్గా మీ బ్లూటూత్ నుంచి దీనికి మీరు డైరెక్ట్గా కనెక్షన్ ఇచ్చేయచ్చు అనమాట. అప్పుడు మీకు ఇంకా హెవీ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు ఈ సాకెట్స్ కన్నా దీన్ని డైరెక్ట్గా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. బట్ కాకపోతే మా డెక్లో మాకు రిపేరింగ్ చేయడం ఇష్టం లేదు ఉంటారు కదా అనుకునే వాళ్ళకైతే ఈ ఆర్సీ సాకెట్సే పర్ఫెక్ట్. మ్యాక్సిమం 100 మెంబర్స్లో 90 మెంబర్స్ ఆర్సీ సాకెట్ యూజ్ చేస్తారు. లేదు మా డెక్కి ఆర్సీ సాకెట్ లేదు, మీరు సపరేట్గా పెట్టించుకోవాలనుకుంటున్నాము కాబట్టి మేము దీనికి పెట్టించుకునే వాళ్ళు పెట్టించుకోండి. మీరు బ్లూటూత్ బోర్డు నుంచి డైరెక్ట్గా ప్రీ యాంప్ అనేది దీనికి ఇచ్చుకోవచ్చు అనమాట. దీనికి ఆ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనకి ఆడియో అవుట్పుట్ ఉంది కదా, అది మనం అంతగా యూజ్ చేయము, చాలా మంది యూజ్ కూడా రాదు అది. సో అది మనం స్కిప్ చేసేవచ్చు, ప్రాబ్లం లేదు. మనకి హై ఇన్పుట్ అనేది ఎక్కువ యూజ్ అవుద్ది అనమాట. మనకైతే ఇన్ని ఆప్షన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ యాంప్లో అయితే మాత్రం ఇందులో మనకు అన్ని ఆప్షన్స్ లేవు, సింపుల్గా ఇచ్చేసారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకైతే ఫ్రంట్ సబ్వూఫర్ ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. చాలా బాగుంది సబ్వూఫర్ మాత్రం. మీకు బేస్ పర్ఫార్మెన్స్ ఎక్కడ తగ్గలేదు, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. చాలా అంటే చాలా హెవీగా ప్రొవైడ్ చేస్తుంది. మీకు టాప్లో చూసుకుంటే వరల్టెక్ అనే బ్రాండింగ్ ఉంది. మీకు అట్రాక్టివ్ డిజైన్, క్లాసిక్ లుక్ అయితే ఉన్నాయన్నమాట. మీరు ఒకవేళ మీ కార్లో పెట్టుకోవాలన్నా, ఇంట్లో యూజ్ చేసుకోవాలన్నా సరే మీరు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. చాలా మంచి డిజైన్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. రెండు కూడా మనం ఒకసారి దీని పవర్ సప్లై ఎట్లా ఇవ్వాలో చూద్దాం. ఒకసారి మీకు చెప్తాను చూడండి. చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు ఎట్లా ఇవ్వాలి ఏంటి అని. సింపుల్గా ఒక స్మాల్ వైర్ తీసుకోండి, ఏదైనా ఒక వైర్, స్మాల్ వైర్ సరిపోతుంది. స్మాల్ వైర్ తీసుకొని మీరు ఇక్కడ +12 ఉంది కదా, +12 అండ్ నెక్స్ట్ మీకు REM ఉంది చూసారా, ఈ రెండింటికి ఒకటి లూపింగ్ వైర్ అండి. స్మాల్ వైర్ అన్నది నేను ఫిట్ చేసి చూపిస్తున్నాను కదా మీకు, అట్లా మీరైతే ఫిట్ చేసుకోండి. రెండింటికి ఫిట్ చేసిన తర్వాత ఈ గ్రౌండ్ అనేది బ్లాక్ అంటే మైనస్ అనమాట. ఇది మీరు మైనస్కి ఇవ్వండి. ఈ 12 వోల్ట్ని తీసుకెళ్ళి మీ ప్లస్కి ఇవ్వండి. ఆ లూపింగ్ వైర్ అన్న మాత్రం ఇట్లానే ఉండాలి. ఇట్లా ఉంటేనే మీకు యాంప్ అన్నది ఆన్ అవుతుంది. ఓకేనా, మీరు అట్లా కనెక్షన్ ఇచ్చుకోవాలి. ఇదైనా కాదు, ఇదైనా ఏదో మీరు ఒకవేళ 2 ఛానల్ కానీ 4 ఛానల్ కానీ యాంప్స్ తీసుకుంటున్నట్టయితే అది కూడా మీరు అట్లానే కనెక్ట్ చేసుకుంటే మీకు ఆన్ అవుతుంది. డైరెక్ట్గా +, పెట్టేస్తే ఆన్ అవ్వదు. మీరు లూపింగ్ వైర్ అనేది స్మాల్ ఇవ్వాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మనం ఈ రెండు ఒకసారి బేస్ పంచ్ ఎట్లా ఉందో చెక్ చేద్దాం. నేనైతే ప్రెజెంట్ డెక్ పైన చెక్ చేస్తున్నాను. నా దగ్గర అయితే 50+50 క్లాస్ డి డెక్ అయితే ఉంది. కేసీస్ బ్రాండింగ్ నుంచి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో వచ్చి ఉంటుంది. ఒకవేళ ఇంకా రాకపోయి ఉంటే ఫ్యూచర్లో అప్డేట్ చేస్తాను. అప్డేట్ చేసిన తర్వాత ఇక్కడ కార్డ్స్లో ప్రొవైడ్ చేస్తాను. లేదంటే డౌన్ డిస్క్రిప్షన్లో కూడా వీడియో ద్వారా లింక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చెక్ చేయండి ఒకసారి. మనం ఈ రెండు చెక్ చేద్దాం. రెండు చెక్ చేయడానికి మనకి డెక్కి దీనికి కనెక్ట్ చేసి 2RC కేబుల్ కూడా కావాలి కదా. మన దగ్గర సేమ్ బ్రాండింగ్ వరల్టెక్ బ్రాండింగ్ నుంచే 2RC కేబుల్ అనేది ఉందన్నమాట. చూసుకోవచ్చు. ఇది మీకు కేబుల్ అయితే మీకు బాక్స్ ప్యాకింగ్ కానీ ఏవైనా చాలా అంటే చాలా బాగా వస్తాయి. మనకైతే ఇది 3 మీటర్ లెంత్ రావడం జరుగుతుంది. ఇది మీకు కేబుల్ అయితే. ఇందులో మనకి మెయిన్ అట్రాక్టివ్ థింగ్ వచ్చేసి మనకి ఫ్లెక్సిబుల్ మోడల్. మీరు ఫుల్గా బెండ్ చేసినా సరే మళ్ళీ ఆటోమేటిక్గా స్ట్రైట్ అయిపోతుంది తప్ప మీకు అయితే అలా బెండ్ అయి ఉండదు. వాయిస్ ఎక్కడ క్రాక్ అవ్వదు, వైర్ కూడా కటింగ్ అవ్వదు అనమాట. మీకు సిలికాన్ రబ్బర్ టైప్ అయితే మీకు రావడం జరుగుతుంది. చాలా బాగుంటుంది. మీకు ఫ్లెక్సిబుల్ టైప్ ఇది. మీరు ఎంత బెండ్ చేసినా కటింగ్ అయితే అవ్వదు. మనకి స్టార్టింగ్కి 3 మీటర్తో రావడం జరుగుతుంది. మీకు దీని తాలూకా ప్రైస్ కూడా లాస్ట్లో చెప్తా. ఫస్ట్ మనం సౌండ్ అవుట్పుట్ చెక్ చేద్దాం, తర్వాత మీతో మాట్లాడుకుందాం. కుటుంబాన్ని అన్నిటినీ వదిలేసి ఒక నీడగా మారిపోతాను. ఒక ఊరు పేరు లేని రూపమేని నీడలాగా. నేను మాటిస్తున్నాను, ఎవ్వరూ చేయలేని పనుల్ని నేను చేసి చూపిస్తాను. ఎవ్వరూ పోరాడలేని యుద్ధాన్ని నేను పోరాడతాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా రెండింటి దాకా బేస్ పంచ్ అనేది. దీనికంటే ఇది కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఎందుకంటే మీకు ఇది 8 ఇంచ్, ఇది 10 ఇంచ్. సో కాబట్టి బేస్ పంచ్ ఆటోమేటిక్గా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి ఒక మూవీ థియేటర్ ఫీల్ అయితే ఈజీగా మీరైతే
ఫీల్ అవ్వచ్చు అనమాట. మీ స్పీకర్స్ బాగున్నాయి, మీ డెక్ బాగుందంటే మీరు ఇవి తీసుకుంటే మీకు ఫుల్ సాటిస్ఫై 100% సాటిస్ఫై అవుతారు. మీరు ఒక బడ్జెట్లో మీకు బేస్ గురించి చూస్తుంటే విత్ ఇన్బుల్ట్ యాంప్తో, యాంప్ వేరేగా ఎస్ఎంబిఎస్ వేరేగా అన్ని వేరువేరుగా తీసుకునే బదులు బ్రాండెడ్ ఐటమ్ మీకు ఇట్లాంటి మంచి క్లాసిక్ లుక్తో ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం ప్రైస్ విషయంకి వస్తే మాత్రం మనకైతే ఇది 3550 రూపీస్ అయితే మనకు పడడం జరుగుతుంది. 8 ఇంచ్ విత్ ఇన్బుల్ ట్యాంప్తో మంచి సబ్వూఫర్, మంచి లుక్, మంచి డిజైన్తో మనకైతే ఇది 3550 రూపీస్తో మనకైతే రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం 10 ఇంచ్ విషయానికి వస్తే మాత్రం మనకైతే ఇది 4350 రూపీస్ అయితే మనకు పడడం జరుగుతుంది అనమాట. రెండింటికి మీకు ప్రైస్ అప్రాక్సిమేట్ ఒక 1000 రూపీస్ అట్లయితే డిఫరెన్స్ ఉంది. ఇది మీకు 8 ఇంచ్ 10 ఇంచ్ ఆ మాత్రం డిఫరెన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీకు యాంప్స్ కూడా చేంజ్ అవుతున్నాయి. ఇందులో మీకు ఐ ఇన్పుట్, ఐ అవుట్పుట్ అట్లా మీకు డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఇందులో మీకు ప్రొవైడ్ చేశారు. ఇందులో అట్లా కాదు, మీరు రెగ్యులర్ యూజ్ చేసే యాంప్ ఎట్లా ఉంటుందో సేమ్ అట్లానే ఉంటుంది. ఇది మీకు రెండింటికి డిఫరెన్స్ అయితే బేస్ పంచ్ దీనికంటే ఇది కొంచెం ఎక్కువ వస్తుంది. మీ ఇంట్లో ఏది పర్ఫెక్ట్ మీకే బాగా తెలుస్తుంది నాకంట. నా సజెషన్ వచ్చేసి మీ ఇంట్లో యూజింగ్ బట్టి, ఇంట్లోనే కాదు మీ ఆటోలో కానీ వెహికల్లో కానీ ఎక్కడైనా యూజ్ చేస్తుంటే కార్లో కానీ మీ పర్ఫార్మెన్స్ అంటే మీ కార్ పెద్ద అయితే ఇది తీసుకోండి. ఏది మీది i20 కానీ షిఫ్ట్ కానీ i10 కానీ అట్లాంటివి ఉన్నాయంటే మాత్రం ఇది తీసుకోండి. మీకు ఏదైనా సరే బెటర్గా పర్ఫామ్ చేస్తుంది, ఎక్కడ కాంప్రమైజ్ లేదు. సో మీకు ఎలా అనిపించింది, ఈ ప్రైస్కి వర్త్ అనిపించిందా లేదా డౌన్ కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ మనకి దీని ప్రైస్ వచ్చేసి మనకైతే ఇది 250 రూపీస్ పడడం జరుగుతుంది అనమాట. మనకి 3 మీటర్స్ కేబుల్ 250 రూపీస్ మనకైతే పడడం జరుగుతుంది. మీకు ఎలా అనిపించిందో డౌన్ కామెంట్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.